వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి ప్రవేశం. ప్రస్తుతం కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి సాంఖ్యయోగం గురించి చెప్పిన తర్వాత 3 గుణాలు, దానివల్ల ఏర్పడే వృత్తులు అంటే ప్రవర్తన వగైరాలు ఏ విధంగా ఉంటాయని వాటి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. కాబట్టి ప్రతి మానవుల్లోనూ 3 గుణాల ప్రభావం ఉంటుందని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుందని, కానీ 3 గుణాలు అందరిలో ఉంటాయని, ఈ 3 గుణాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది, వాళ్ళ ప్రవర్తన బట్టి వాడు ఏ గుణంలో ఉన్నాడో తెలుసుకోవడానికి వీలవుతుందని మనకి కొద్దిగా చెప్పడం మొదలుపెట్టాడు. సో ఆ గుణం వల్ల వాడి మీద ప్రభావం ఎట్లా ఉంటుంది, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ విషయానికి చెప్తూ మనకి మొట్టమొదటిగా నిన్న మనం చూసినప్పుడు సత్వగుణ ప్రధానులందరూ ఎట్లా ఉంటారో మనకి చెప్పడం జరిగింది. ఏమిటి జనంగా వాళ్ళకి మనస్సుని నియంత్రించుకోవడం, శరీరాన్ని నియంత్రించుకోవడం, తర్వాత ఇంద్రియ నిగ్రహం, తర్వాత ఓపికగా తితిక్ష, సబూరి, సో ఇది ఉండడము, వివేకము, తపస్సు, ఇట్లాంటి మంచి లక్షణాలు అన్నీ ఉంటాయని, తర్వాత పాపం చేయడానికి కొద్దిగా భయపడతారని, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఉపరతి అనగా ఏమిటి, పరమాత్మతో ఎల్లప్పుడూ ఉండడానికి ఇష్టపడేటటువంటిది. సో ఇటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పి సత్వగుణ ప్రధానుడికి ఇలా ఉంటాయని చెప్పాడు. ఈ తర్వాత మనం రజోగుణం, దాదాపుగా మానవ జన్మకు వచ్చినటువంటి ప్రతి వాళ్ళలోనూ ఈ రజోగుణం ఎక్కువగా ఉంటుంది. సో దీనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, కనపడిందల్లా కోరుకోవటం, కోరిక, తర్వాత దానికోసం ప్రయత్నం చేయడం, అది ఫలిస్తే గర్వించడం, రాకపోతే క్రోధం పెట్టుకోవడం, ఇట్లాంటి లక్షణాలు. తర్వాత ఎంత కలిగినా సంతృప్తి లేకుండా ఉండడం, అసంతుష్టుడుగా ఉండడం, తర్వాత కాఠిన్యం, తర్వాత మనకన్నా పైవాడు కనపడితే వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం, మన దగ్గర ఎంత ఉన్నా సరే తర్వాత భేదబుద్ధి, విషయ భోగాలు, అంటే ఈ కనపడుతున్న ప్రతిదాన్ని అనుభవించాలనేటువంటి కోరిక, భోగాయతనం అంటాం మనం. అసలు మనం జన్మకొచ్చిందే ఆ కారణంగా, పూర్వజన్మల్లో తీరకుండా మిగిలిపోయినటువంటి ఆశలు, కోరికలు, వాసనలు అంటాం వాటిని. ఆ వాటిని తీర్చుకోవడానికి ఈ శరీరాన్ని ధరించాం, దీన్ని భోగాయతనం అంటారు. దీంతో ఈ శరీరంతో భోగించడానికి, నిజంగా భోగించే శరీరమా కాదు, లోపల ఉన్నవాడు. సో వాడికి కోరికలు ఉన్నాయి, వాడి కోరికలు తీర్చడానికి ఈ అంగాలన్నీ ఉపయోగపడుతున్నాయి. సో ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాడు. తర్వాత పరాక్రమం, కఠినమైన పరిశ్రమ త్యాగాడు, దానికి కూడా మీకు ఉదాహరణగా చెప్పాను. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవడం జరిగింది. అయిన తర్వాత ఈరోజు ఇక ముఖ్యమైనది, చాలా ఎక్కువ శాతంలో ఉండేటువంటిది ఏమిటి అంటే తమోగుణం. ఈ తమోగుణంలో ఉన్న వాళ్ళ యొక్క మనుషుల యొక్క వృత్తి ప్రవృత్తి ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ మనం చూడటం మొదలు పెడదాం. తర్వాత ఇందులో మొట్టమొదటిది క్రోధము, అసహిష్ణుత. అంటే క్రోధం, పని జరగలేదనుకో విపరీతంగా క్రోధం వచ్చేస్తుంది మనకి, వాడిని చంపేద్దామా అన్నంత అడ్డం వచ్చాడని చెప్పి, వాడు మంచి చెప్పినా సరే ఆ విధంగా ఉండదు. తర్వాత సహిష్ణుత అంటే సంజాయించుకోవడం, కొద్దిగా ఓపికగా ఉండడం, అది సత్వగుణం. ఏమాత్రం భరించలేని వీధి, అంటే ఏ విధమైనటువంటి కొద్దిపాటి వ్యతిరేకత మనకి ఏర్పడినా భరించలేం. నన్నంటావా, ఎవరనుకున్నావు, ఇవన్నీ జరుగుతుండేది దీన్నమాట. తర్వాత లోభం, ఒకసారి నీ చేతిలో పడిన తర్వాత సస్తే అది బయటికి రాదు, నీ దగ్గర నుంచి బయటికి వెళ్ళే సమస్య లేదది, అంతే ఏదైనా సరే. తర్వాత అనృత భాషణం, అనృతము అంటే అబద్ధం, అంటే నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడడం, మన ప్రాణం నాలి కోసేసినా నిజం మాట్లాడలేము. అబద్ధమే, మన జీవితమే అబద్ధం. అయితే అందులో ఒక నిజం ఉంది, నిజంగా ఈ జీవిస్తున్న జీవితం ఒక అబద్ధం.
ఏది శరీరం నేను అనుకుని జీవించడం ఎంతవరకు ఉందో అంతవరకు ఇది మనం అబద్ధంలోనే బతుకుతున్నాం, మాయలో కదా. నువ్వు నిజానికి శరీరమా కాదు, కాబట్టి మనం అబద్ధంలోనే బతుకుతున్నాం. దీనికి తోడు మాట్లాడేవన్నీ అబద్ధాలు. అర్థమైందా? తర్వాత హింస. అంటే ఎవరికి హింస చేయాలన్నా చాలా తేలిగ్గా చేసేస్తాం మనం. ఎందుకని రోజు మేకలు నరుకుతూ ఉన్నవాడికి మనిషి తలకాయ నరకడం కష్టం అనిపిస్తుంది వాడికి. ఆలోచించండి ఒకసారి. సో అది. తర్వాత యాచన. యాచన కనపడినవాడల్లా అడుక్కోవడమే. అక్కడ లక్షణం ఏమిటి? డబ్బున్నవాడి దగ్గర అడుక్కుంటాడు, అధికులను యాచిస్తాడు వాడు, రజోగుణం వాడు. అంటే క్లాస్ కొద్దిగా. అంటే మామూలుగా ఒక ముతక సామెత ఏమిటి చెప్తారంటే, ఒక ఇద్దరు అడుక్కునేవాళ్ళు, ఒక రజోగుణం వాడు ఒక తమో గుణం వాడు వెళ్ళాడు అనుకుందాం. సరే వెళ్ళిన తర్వాత ఈ తమో గుణం వాడు ఈ యాచన మామూలుగా చేస్తాడు కదా, అమ్మ తల్లి బిచ్చం పెట్టమ్మా అని మామూలుగా అడిగాడు తమో గుణం వాడు. ఈ రెండో వాడు వీడి రజోగుణ ప్రభావి వీడు. అందుకని ఆవిడ తెస్తుంటే ఆ చేత్తుని ఇటు కూడా తగలయ్య అన్నాడు. అంటే వీడు అడుక్కోడు, క్లాసు. అర్థమైందా? సో అదనమాట, ఆ చేత్తోనే ఇటు తగలాయికేస్తాను. సో రజోగుణం వాడి ముష్టి ఎట్లా ఉంటుంది, తమో గుణం వాడి ముష్టి ఇట్లా ఉంటుంది. వీరముష్టి, అది రైట్. తర్వాత ఓకే యాచన. తర్వాత పాషాండ వాదం. అంటే నువ్వు ఏది చెప్పినా అది వితండంగా అడ్డంగా వాయించడం. నిన్నటి వరకు మనకు ఉండేవాడు ఒకడు, వాడు అంటే చదువు పొట్టబడితే అక్షరముక్క రాదు, కానీ వాడిని కదిలించు, నువ్వు వాడితో ఆర్గ్యుమెంట్ గెలలేవు. అన్నీ తెలివితేటలు. అంటే ఒళ్ళంతా విషప ఆలోచనలతో నిండిపోయి ఉంటుందన్నమాట, వితన్నవాదం. అది ఓకే. తర్వాత శ్రమ. అంటే సత్యంత శ్రమ చేయగలడు వీడు. మిగతా సరే మన రజోగుణం వాడు అంత శ్రమ చేయలేడు, చేస్తాడు కొంత, కానీ అంత చేయలేడు. బండ పని చేయాలంటే తమో గుణం ఉన్నవాడే చేయగలుగుతాడు. శ్రమ అంటే శరీరం తట్టుకుంటుంది, వాడిది తట్టుకుని చేయగలడు. ఓ పట్టు పడితే ఏదైనా ఇదంతా దున్నాలరా అన్నాం అనుకో, వాడు ఏమైనా సరే దున్నేస్తాడు. అక్కడ శరీరం అలిసిపోతుందని చూసుకోడు. మా భాస్కర్ అన్నకి చెప్పాను అనుకో, కాస్త కొట్టాక గురువుగారు ఫ్యాన్ కావాలి. ఎందుకంటే వాడు రజోగుణం, వాడు చేయలేడు. నేనున్నాను అనుకో, ఒరే కూర్చుని అది దున్నండ్రా అని చెప్తాను తప్ప నేను మాత్రం దిగను కిందకి. ఇది నాది సత్వగుణం. అస్సలు కష్టం చేయడం కుదరదు. అదే మరి నన్ను కూడా కలుపుకుని చెప్పుకోవాలి కదరా, అందుకని చెప్పా. ఓకే. పాషాండవాదం, శ్రమ చేయగలరు. తర్వాత కలహం. వాడిని కదిలించావో కొట్లాటే, ఇంక ఏమి అనుమానమేది, గెలవలేవు వాడితో. ముఖ్యంగా మాకు ఇక్కడ బాగా అనుభవం. ఒకేసారి 4-5 కలిసి మాట్లాడేస్తారు, నిన్ను నోరు తెరవనివ్వరు. స్పెషలైజేషన్ అన్నమాట ఇది. తర్వాత శోకం. ఇక అక్కలు ఉన్నారనుకో, కదిలిస్తే చాలు కుండ ఎత్తేసి ఏడు చేసేయడమే, ఇంతంత నీళ్లు కారిపోయేటట్టుగా. తర్వాత అంటే శోకం అంటే ఈ ఏడవటమే కాదు, ప్రతిదానికి దుఃఖమే. ఏది జరిగినా వాళ్ళు సంతోషంగా ఉండరు, లేదో దేవుడు అని ఏడుస్తూ ఉండడం అదొక అలవాటు. తర్వాత మోహం. సరే చెప్పాక ఒక వస్తువు వచ్చిందనుకో, దాన్ని విడిచిపెట్ట బుద్ధి అయ్యదు. అర్థమైందా? అది దాని పట్ల విపరీతమైన ప్రేమ. సో అందుకని దాన్ని జేబులో పెట్టి దాచుకుంటూ ఉంటాం. ఇదే సెల్ ఫోన్ తల కింద పెట్టి పడుకోవటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవే మోహం లక్షణాలు. కానీ దగ్గర పెట్టుకుంటే అత్యంత ప్రమాదం. దాని వేవ్స్ అన్నీ నీ బ్రెయిన్ నిన్ను చెవు మిషన్ వీటిల్ని చెడగొడతాయి. కనీసం 3 మీటర్ల దూరం ఉండాలని చెప్తారు శాస్త్రజ్ఞులు. మనమేమో దిండు కింద లేకపోతే పక్కలోనూ పెట్టి పడుకుంటాం. ఓకే. తర్వాత మోహం. ఎందుకని అర్ధరాత్రి అపరాత్రి లేచి ఏమన్నా చూసుకోలేమో, ఎవడన్నా ఫోన్ చేస్తాడేమో. సరే కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఎల్లప్పుడూ దాన్ని స్విచ్ ఆఫ్లోనే పెడతారు. మరి వాడు ఫోన్ ఎందుకు కొట్టుకుంటాడో నాకు అర్థం కాలే. ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టుకోవడం దేనికిరా?
మామూలు టేబుల్ మీద ఫోన్ అయితే రింగ్ కొడితే ఇప్పుడు లేచి రావాలి, నువ్వు చేయాలి, ఇదంతా తలకాయ చెప్పి. సెల్ ఫోన్ ఫెసిలిటీ ఏమిటి ఉపయోగం, అసలు మెయిన్ ఏంటండి? ఏ సమయంలో పడితే ఆ సమయంలో నీకు అర్జెన్సీ ఉంటే నిన్ను కాంటాక్ట్ చేయడానికి అవకాశం కావాలి కదా, దానికోసం కదా పెట్టబడింది. మరి నువ్వు సాయంత్రం పొద్దున 8-9 గంటల వరకు స్విచ్ ఆఫ్ పెడతాన ఉద్దేశం ఏంటి? సాయంత్రం 7 అయిన తర్వాత అంటే నీ మందు కొట్టే టైంలో ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. దేనికి అది నేనండి అర్జెంట్ ఉంటుంది నాకు, నువ్వు ఆ స్విచ్ ఆఫ్ చేసి పెడితే కొద్దిగా అంటే ఏమో తెలియదు, మనం వద్దులే, నేను మాట్లాడితే ఇది కాంట్రవర్సీ అవుతుంది, వద్దు. తర్వాత మోహం, తర్వాత విషాదం. చెప్పా కదా, ఎప్పుడు దేవుడో రాముడు ఏడుస్తూ ఉండడమే. ఇంత చిన్న పొరపాటు ఏదైనా జరిగి అటు అనుకున్నది జరగలేదనుకో, అక్కడి నుంచి విషాదం. తర్వాత దైన్యం. 1 కోటి రూపాయలు ఉంటాయి, నా తానేమున్నది, నేనేం చేస్తా, నాతో ఏమవుతుంది, ఇట్లా చేతులు 2 ఇట్లా వేసుకుని మామూలుగా బీహార్ కరువు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు సార్, ఆ టైపులో ఏడుస్తూ ఉంటారు. దైన్యం. ఇక మరి చూడండి, ఎందుకు వీడిని అడిగానా అని నువ్వు బాధపడాలి, అంతలా ఏడుస్తారు దీనంగా మొహం పెట్టి. తర్వాత ఇదే ఎవడో సహాయానికి వెళ్ళామనుకో, నిన్ననే ఇట్లా అయిపోయి వాడు ఇది నీకు ఇవ్వనని చెప్పడు, అర్థమైంది? వాడింటూ అయిన కష్టాలన్నీ 4 రకాల కథలు చెప్తాడు నీకు. అంటే నేనే చాలా దీనస్థితిలో ఉన్నాను సుమా, నువ్వు నా దగ్గర నుంచి ఏం ఆశించి వచ్చావురా వెరివేదవా అని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. చేయి వదిలించడు, అర్థమైందా? వీడి కష్టాలని చెప్తాడు. వాడు నేను పొరపాటున వచ్చాను వీడి దగ్గరికి అనుకుని వాడు వెళ్ళిపోవాలి. ఓకే, రైట్. తర్వాత నిద్ర. ఎప్పుడైనా సరే కూర్చునే నిద్రపోతూ ఉండడం. తర్వాత కొంతమందికి ఇంకో స్పెషలైజేషన్ ఉంటుంది. మా చిన్నప్పుడు స్కూల్లో చూసేవాళ్ళం ఏంటంటే, కొంతమంది పిల్లలు కళ్ళు తెరుచుకుని నిద్రపోతారు. మాస్టర్ ఏమో వాడు పాఠం వింటున్నాడు అనుకుంటారు, కానీ వాడు నిద్రపోతున్నాడు. అలా కళ్ళు తెరుచుకునే ఉంటాయి, కానీ వాడు నిద్రపోతున్నాడు, పాఠం వింటున్నాడు. ఇది ఒక స్పెషలైజేషన్. ఓకే, రైట్. ఎప్పుడు వాడికి పిలిస్తే నిద్ర వచ్చేస్తున్నారయ్యా, అర్థమైందా? అది. తర్వాత ఇక ఆశ. ఇక అది తీరంది, దాన్ని అంతకుముందు తృష్ణ అన్నాం కదా మనం. వీడికి ఆశ. ఈ ఆశలో మరి 3 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఏం చెప్పారో 3 రకాల ఆశలు? ఆశ, దురాశ, పేరాశ. సో అది అవదో నీకు, అయినా సరే దానికే ఆశపడతాడు వాడు. అంటే ఇది నేను పొందగలనా, సాధించగలనా లేదా అనేటువంటి అవగాహన లేదు. ఆశ పడడమే వాడి లక్షణం, అంతే, పడుతూనే ఉంటాడు. ఓకే. తర్వాత విపరీతమైన భయం. అర్థమైందా? నలుగురు కలిసి వచ్చి ముందు దబాయిస్తారు, నేను కొడతామంటారు. సరిగా పిలిచి మనం తిరిగి పల్టాయించి ఒక్క ఊపు ఊపితే మొత్తం అడ్రస్ లేకుండా పారిపోతారు. అది నేను బెదరేయడానికి మాత్రం 10 మంది చేరి చంపేస్తాం, పొడి చేస్తాం, లాగేస్తాను అంటూ ఉంటారు, చేరతారు ఇట్లా. సరిగా ఆడు పల్టాయించి 2 పీకులు పీకాడు అనుకో, దెబ్బతో అక్కడ ఎవడో ఉండడు, అడ్రస్ ఉండరు. తర్వాత భయం. తర్వాత సోమరితనం. వీలైనంత వరకు చెప్పిన పని ఎగయటానికే ప్రయత్నం, అర్థమైందా? సో వాడితో పని చేయించాలంటే నీవు వాడి వెనకాల ఉండాలి, నీ పని మానేసి. ఇప్పుడు వారం రోజులు నాకు అదే అయింది. అక్కడికెక్కడికో పనికి చెప్పి పంపించాం, అది అయిపోయింది, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వీళ్ళందరూ మనం ఎస్ఎస్సి పిల్లలు ఏదో పని చేస్తున్నారు యాక్చువల్గా, కాస్త అటు వెళ్ళొచ్చు కదా, ఇక్కడ నుంచున్నాడు. అప్పుడు అదేదో ఉంది వెళ్ళమనంటే అప్పుడు అయిష్టంగా వెళ్ళాడు. సో ఆ విధంగా కొంత నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ తమో గుణం యొక్క లక్షణాలు. సోమర్తనం, తొందరగా ఏ పని చేయడానికి ఇష్టపడ్డవాడు, కష్టపడ్డాను. కడ్డం మొదలుపెట్టాడు అంటే మాత్రం శ్రమ అటు ఇటు చూడకుండా కష్టపడతాడు. 2 లక్షణాలు ఎక్స్ట్రీమ్లు ఉంటాయి. ఓకే, రైట్. తర్వాత ఈ విధంగా క్రమంగా సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు
వాటి యొక్క వృత్తులు వేరువేరుగా ఉంటాయని చెప్పాను కదా. సో ఏ గుణం ప్రభావం ఉంటే దానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన వృత్తి మారుతూ ఉంటుంది. గుణాల కలయిక వలన కలిగే వృత్తులను వివరిస్తాం. ఇప్పుడు సింగిల్గా ఒక్కొక్కటి గుణం చూసాం మనం. సత్వగుణం ఏంటి, రజోగుణం ఏంటి, తమోగుణం ఏంటి, వీటిని చూసాం. మరి ఇప్పుడు మనకు అది కుదరదుగా, మనకు అసలు కాక్టైల్ కావాలి కదా. సో కాక్టైల్ కాబట్టి సత్వగుణంలో రజోగుణం, రజోగుణంలో తమోగుణం, తమోగుణం వచ్చి సత్వంలో ఇట్లా రకరకాల కాంబినేషన్ తయారవుతాయి. అందుకోసమే తత్వాలు చాలా నెంబర్లు చెప్పారని మనం అంతకుముందు చూసుకున్నాం. తత్వాల వ్యవహారం మాట్లాడు, ఎందుకని కింద ప్రభావం గుణాలది కనుక దాన్ని బట్టి నేను తత్వం మారిపోతుంది. సో ఇక్కడ గుణాల కలయిక వలన కలిగే వృత్తులను వివరిస్తాను విను అని చెప్పాడు. చెప్పి ఉద్ధవా, గుణాల కలయికతో ఏమేమి జరుగుతాయో చెప్తున్నాడు. నేనున్నాను, ఇది నాది అనే ఇటువంటి బుద్ధిలో 3 గుణాల మిశ్రమం ఉంది. ఇందులో ఒకటి లేదు ఒకటి ఉంది అని అనుకోవడానికి వీళ్ళే, 3 ఉన్నాయి. సత్వగుణం ఉంది. ఎందుకని? సత్వగుణంలో మొట్టమొదటి ఏమిటంటే వాడు తను సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. తను సుఖంగా ఉండి ఇంకోటి కూడా సుఖంగా ఉండటానికి వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాడు సత్వగుణంలో. రజోగుణంలోకి వచ్చేప్పటికి నేను మాత్రమే సుఖంగా ఉండాలి, అవతల వాడు ఉండకపోయినా నాకు అనవసరం, నేను మాత్రం సుఖంగా ఉండాలి. వీడు 3వ వాడు తమోగుణం వాడు ఆయన చంపైనా సరే నేను సుఖంగా ఉండాలనుకుంటాడు. ఇప్పుడు తేడా అర్థమైంది అనుకుంటాను 3 గుణాలకు. సో ఇప్పుడు ఎప్పుడైతే మానవుడు నేను ఉన్నాను ఇది నాది అని మాట్లాడుతున్నాడో వాళ్ళే ఈ 3 గుణాలు ఉన్నాయని అర్థం. అది చెప్తున్నాడు ఆయన. అనే ఇటువంటి బుద్ధిలో 3 గుణాల మిశ్రమం ఉన్నది. అందుకని మనం ఆ బ్రాహ్మడి కథ మనం విన్నాం. పరమాత్మ చాలా వివరంగా చెప్పాడు. అందులో వాడికి జ్ఞానోదయం అయిన తర్వాత వాడు అనుకున్నటువంటి విషయం ఏమిటి? ఈ క్షణం నుంచి నేను నాది అనే విషయాన్ని వదిలేస్తున్నాను అంటాడు. అంటే అప్పుడు ఆ విధంగా నువ్వు పరమాత్మకి దగ్గర అవుతావు. అంతా నీవు నీది అనే దృష్టికి రావాలి మనం నిజాయితీగా. రైట్. ఉద్ధవ, 3 గుణాల మిశ్రమం ఉంది. మనస్సు, శబ్దాది విషయాలు, అంటే శబ్దాది విషయాలంటే ఈ అంతఃకరణలు, ఇవి రస తన్మాత్రలు 5 తన్మాత్రలు, తర్వాత ఇంద్రియాలు 10, ప్రాణాలు 5 కారణంగా వెనుక చెప్పిన వృత్తులు ఉదయిస్తాయి. ఈ 3 గుణాలకి ఇవన్నీ వచ్చి కలిసినప్పుడు మనిషి యొక్క వృత్తి మారుతూ ఉంటుంది. వృత్తి అంటే వాడి బుద్ధి ప్రవర్తన మారుతూ ఉంటాయి. ఒకటి గుణం, 2 ఇవి వచ్చి కలుస్తాయి. ఏవి? మనస్సు, శబ్దాది విషయాలు, ఇంద్రియాలు ఇవన్నీ వచ్చి కలిసేటప్పటికి ఇప్పుడు ఏదైనా వింటేనే కదరా నీకు కోపం వచ్చేది, చూస్తేనే కదా తెంపుకోవాలని ఆలోచన వచ్చేది. అట్లా. సో ఇంద్రియం చూస్తుంది, చెబుతుంది. ముందు విషయం, అక్కడ పువ్వు ఉంది, పువ్వు కనపడింది, కన్ను చూసింది, చెప్పింది, మనసు తెంపుదామంది, తెంపింది. ఈ 3 కలిసినా లేదా? ఇది దొంగ పనా మంచి పనా ఏమిటనేది, సత్వగుణమా లేదనేది ఆ పువ్వును నువ్వు వాడిన విధానాన్ని బట్టి మారుతుంది. ఏ విధంగా? ఉదాహరణకి మనం అనుకునేటట్లయితే ఆ పువ్వు కోసుకొచ్చేసి గురువుగారికి పెట్టావనుకో, చక్కని పువ్వు గురువుగారికి సమర్పించాలని పెట్టావనుకో, అది సత్వగుణం. అర్థమైందా? కాస్త మా ఆవిడ మంచిగా చూసుకుంటుందేమో తీసుకెళ్ళి పెళ్ళానికి ఇచ్చావనుకో, అది రజోగుణం. అర్థమైందా? ఇంత పువ్వు నలిపి అవతల పారేసావు, 5 నిమిషాలు చూసి 5 నలిపి అవతల పారేసావు, తమోగుణం. ఎందుకు? తనకు అవసరం లేదు, ఇంకోటికి ఎవరికి ఉండకూడదు. అది ఓకే. సరే, వెనుక చెప్పిన వృత్తులు ఉదయిస్తాయి. అవి అన్నీ కూడా సాత్విక, రాజసిక, తామసిక యుక్తాలు. వీటిలో ఈ 3 ఉంటాయి. వాటిలో అంటే చెప్పారుగా, కలిసి ఉంటేనే ఇవన్నీ వస్తాయని చెప్పి. అది తర్వాత మనుష్యుడు ధర్మ, అర్థ, కామ పురుషాదులందు మనస్సును లగ్నం చేసి, అంటే మనకి మామూలుగా పురుషార్థాలు 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్షాన్ని ఇప్పుడు దీంట్లో మనం మాట్లాడలే. ఎందుకని? మనం చేసే పనుల గురించి, సంపాదన గురించి, మోహం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మోక్షం రావట్లే. అందుకని వివాహం చేసేటప్పుడు కూడా నీకు మోక్షేచ అనే మాట చెప్పరు. అర్థేచ, కామేచ,
ధర్మేచ, నేను వివాహం చేసుకున్న తర్వాత ధర్మ మార్గంలో నీతో సంసారం చేస్తూ కామము అర్థము చూస్తాననే చెప్తాడు తప్ప మొట్టమొదటి వివాహ సమయంలో మోక్షేచ అని చెప్పడు. ఈ నాలుగోది ఎప్పుడు వస్తుంది? మీ ఇద్దరు కలిసి సంసారం చేసి కొంతకాలం అయిన తర్వాత మోక్షం పొందాలని ఇద్దరు అనుకుంటే అప్పుడు వస్తుంది, లేకపోతే రాదు. అందుకని వివాహ సమయంలో ఈ మోక్షేచ మాత్రం రాదు. మొదటి మూడే చెప్పబడతాయి. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత టెక్నికల్గా మాట్లాడుతున్నాడు. ధర్మ అర్థ కామ పురుషార్థాలు, ఇక్కడ మోక్షాన్ని చెప్పటల్లా. ఎందుకని నువ్వు ప్రపంచంలో చేసే ఏవి చేయాలన్నా ఈ మూడిటితోనే చేయాలి, అంతే కదా. ధర్మాన్ని విడిచిపెట్టద్దని చెప్పారు ప్రతి చోటను. మనకు అది ధర్మం అంటే ఏమిటో మనకు తెలియదు కనుక ఇప్పుడు మనకు అది అవసరం లేదు. మనకి రెండే కావాలి, కామము అర్థము. మనకు కావాల్సిన అవి రెండే కదరా నాన్న. సో దానివల్ల దానిలో నీ మనసు లగ్నం చేసావు. అతని సత్వగుణం, అప్పుడు వాడికి సత్వగుణం కనుక ఉంటే ఈ మూడు పనులు మూడు రకాలుగా ధర్మ అర్థ కామ ఈ మూడు చేసేటప్పుడు అది వాడు సత్వగుణంలో ఉన్నాడని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకని? శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది? చేసే పని పట్ల నీకు జాగ్రత్తగా చెయ్యాలి, దీన్ని ఏమైనా సాధించాలి అనేటువంటి ఒక దృష్టి ఏర్పడినప్పుడు శ్రద్ధ ఉంటే అప్పుడు సత్వగుణం అనుకోవాలి. తర్వాత దానివల్ల శ్రద్ధ వస్తుంది సత్వగుణం వలన. అదే రజోగుణం వలన రతి అంటే ప్రతి పొందాలి, కామము వీటిల్లోకి వెళ్ళిపోతుంది. ధర్మార్థ కామాలు అందులో కామం ఉంది కదా, ఆ కామంలోకి వెళ్ళిపోతాడు వాడు. తర్వాత తమో గుణం వలన ధనం పొందుతాడు. ఎప్పుడు చూసినాడు సంపాదన సంపాదించాలి అంతే, ఇంకా అందుకని దానిలో మంచి అవన్నీ ఏమీ లేవు, డబ్బు సంపాదించడమే. సో ఈ విధంగా ఈ గుణాల యొక్క కలయిక వీటితో మనస్సు లగ్నం చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటో చెప్పాడు. తర్వాత ఇవి కూడా గుణాల మిశ్రమమే. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే జరుగుతుందిరా. అవి ఎట్లా కలుస్తాయో ఏమిటనేది ఎవడో డిసైడ్ చేయలేడు, ఎవడో డివైడ్ చేయలేడు. అర్థమైందా? ఓ గ్రేట్ కాంప్లెక్స్ అది. అవి కలుస్తూ ఉంటాయి, ఇచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు. అందుకే దాని జోలికి వెళ్ళొద్దంటాడు పరమాత్మ. అది ఇప్పుడేంటి సాలిడ్ పురుగులాగా అవుతుంది పరిస్థితి. అది తనంతటా అదే చుట్టుకుంటుంది, దానిలో ఉంటుంది, బయటికి రాలేదు, చివరికి చచ్చిపోతుంది. అందుకని నువ్వు ఈ గుణాలు మూడు పెట్టుకుని నువ్వు దాంట్లోనే ఉంటే నువ్వు అలాగే ఉంటావు, నువ్వేనాటికి బయటికి రాలేవు. ఈ వీటన్నిటికీ గుణాలకన్నిటికీ కారణం ఏమిటి? నీ యొక్క మనస్సును అవి కదా. అందుకని ఆ ఇంద్రియాలనే మనసును తీసుకొచ్చి నాకు అప్పచెప్పు, అప్పుడు వీటి ప్రభావం నీ మీదకి రాదంటున్నాడు ఆయన. నీకు తరుణోపాయం చెప్పబడింది. ఓకే. తర్వాత గుణాల మిశ్రమే. మానవుడు సకామ కర్మలు చేయనప్పుడు, అంటే ఒక కోరికతో, సకామ కర్మ అంటే మళ్ళీ ఇప్పుడు దేవతారాధన కూడా సకామమే. కృష్ణుడిని రాముడిని పూజిస్తున్నాం మనం, లేకపోతే యజ్ఞ వ్రతం చేస్తున్నాం ఏంటి. సో ఆ వ్రతం చేస్తున్నప్పుడు అది సకామమైంది. అవి చేసేటప్పుడు గృహస్థాశ్రమంలోనూ స్వధర్మ ఆచరణలోనూ అధిక ప్రీతి చూపినప్పుడు, అంటే గృహస్థాశ్రమంలో ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడేంటి, ఈ వ్రతం చేస్తున్నావు, వరలక్ష్మి వ్రతం చేసి దేనికి చేస్తావయ్యా? అన్నీ అదేమిటి, అదే దానికేగా మొదటి గ్రంథి తోరానికి వచ్చేది అదేనా? సో నవమగ్రంథులు ఆ వ్రతం చేసినప్పుడు మొదటి తారం గ్రంథి తోరానికి మొదటి ముడి వేయంగానే ఆవిడ కాలికి అందెలు వచ్చినాయి, రెండోది కట్టేటప్పుడు చేతికి గాజులు వచ్చినాయి బంగారంవి. సో ఇట్లా 9 ముళ్ళు వేసేటప్పటికి నీ ఒళ్ళంతా బంగారం అయిపోయింది. నా వ్రతంలో వచ్చే కథ అదే కదా సుమారుగా. సో ఇక్కడ ఏమిటి, సకామమైనటువంటి కర్మ. సో ఇక్కడ గృహస్థాశ్రమంలో చేసేది అవి మనం. తర్వాత స్వధర్మ ఆచరణం అంటే, స్వధర్మ ఆచరణ అంటే నీ కులవృత్తులు చేసేటప్పుడు ఎక్కువ దాంట్లోకే వెళ్ళిపోయి చేస్తూ, అంటే అది చేస్తూ చేపలు పట్టడం అన్నాం అనుకో, ఇక చేపలు పట్టడమే పని. చెరువులోకి దిగిపోతాడు, ఆఖరు ఓ రోజు వీడు మునిగిపోయి వీడు కూడా పోతాడు. విపరీతమైన ఇది అనమాట. సో స్వధర్మాచరణలో అధిక ప్రీతి చూపినప్పుడు, ఇక్కడ నిన్న అసలు ప్రీతి చూపిస్తుంది అనడాల, దయచేసి అర్థం చేసుకోండి. అధిక ప్రీతి చూపించడం అంటే అది చేసి పొందేయాలి ఏదో విధంగా అనేటువంటి
అంటే నువ్వు పూజ చేసేది దేనికి? ఆ ఫలితం పొందడానికి, అంతేగాని పూజ చేద్దామని ఉద్దేశం కాదు. అదేనా? ఇప్పుడు కూడా మామూలుగా వాట్సాప్లో వాటిలో చెప్తూ ఉంటాడు, ఫలానా జాతి రాశివాడికి మీరు ఇవి చేసుకుంటే ఈ ఇంటి నిండా బంగారమని అంటాడు. అట్లా కేవలం ఆ పూజ చేయగానే ప్రతివాడి ఇంటి నిండా బంగారం వస్తే ఈ భగవంతుడు ఎందుకురా? కానీ అది ఆవిడ చదివిందనుకో, పద ఆ వ్రతం చేద్దాం ఉంటుంది. ఇది బంగారం నిండాలి ఇంట్లో, అందుకని. సో ఆ విధంగా అనమాట. సో ఈ విషయాల్లో అధిక ప్రీతి చూపినప్పుడు కూడా 3 గుణాలు కలిసే ఉంటాయి. ఇది ఎందుకని? సత్వగుణం, దేవుడు పూజ చేయడం సత్వగుణం, ఏదో కోరికతో చేయడం రజోగుణం. అర్థమైందా? మొండి పట్టుదల, బంగారం సంపాదిద్దాం, చివరికి ఏం చెప్పుకున్నాం మనం? లోభము, మోహం కోసం చేస్తాం. కాబట్టి ఈ అన్ని గుణాలు దాంట్లో ఉంటాయి. సరే, 3 గుణాలు కలిసి ఉంటాయి. అయిన తర్వాత ఉద్ధవ, మానసిక శాంతి, ఇది చాలా కష్టమైన విషయం. మానసిక శాంతి అంటే నువ్వు మనస్సులో ఎల్లప్పుడూ శాంతంగా ఉండడం. అంటే మనం ఎప్పుడు కూడా రజోగుణంలో ఉంటాం, ఎప్పుడు ఉరుకులాడుతూ ఉంటుంది మనసు. ఎలా? సరే, సందర్భం వచ్చిందిగా చెప్పాలి. ఆ ఉరుకులాట కూడా నీ కొరకు ఉరుకులాడుతున్నావా, ఇంకొకటికి ఎవరికన్నా సాయం చేయడానికి, లేకపోతే ఇంకొక దాన్ని విషయాన్ని సర్దుబాటు చేయడానికి ఉరుకులాడుతున్నావా? ఉరుకులాట ఖాయమే, కానీ అది నీ కోసమా ఇంకోళ్ళ కోసమా? ఇంకోళ్ళ కోసం చేస్తే ఆ ఉరుకులాట కరెక్ట్. దాన్ని ఏమంటాం మనం? సత్వరజోగుణం అంటాం దాన్ని. అర్థమైందా? నీ కొరకే నువ్వు ఉరుకులాడుతున్నావు, రజో సంబంధిత రజోగుణం. అంటే ఇది ఎప్పుడు నీకు ఇక నీ తప్ప ఇంకోటి గోల్లేదు. పక్కవాడి గురించి ఆలోచించేసావు, సత్వరజోగుణం అది. రజోగుణం ఉంటే కానీ పని చేయలేవురా అయ్యా. ఫస్ట్ పాయింట్, రజోగుణం లేనిది ఎవరో ఏ పని చేయలేరు. అందుకే తెల్లవారు సూర్యకిరణాలు వచ్చిన తర్వాత ఎవడూ యోగంలో కూర్చోలేడు, యోగం చేయలేడు. అందుకని ఉషకిరణాలు రాకముందే నువ్వు, అంటే సూర్యుడి ప్రభావం మన మీద ఉషకిరణాలు వచ్చేప్పుడే పడిపోతుంది. సూర్యోదయం అవ్వక్కర్లా, ఆయన నుంచి వచ్చే తేజస్సు బయటకు వస్తుంది, చూసావా? అరుణకాంతులు అంటారు. ఆ అరుణకాంతులు వచ్చేప్పుడే నీరు రజోగుణం స్టార్ట్ అయిపోతుంది. దానికన్నా ముందు అయిపోవాలి నీది. అందుకనే 5:30 వరకు బ్రహ్మముహూర్తం. అర్థమైందా? సరే, ఓకే. సో ఈ వీటిలో ప్రీతి చూపినప్పుడు 3 గుణాలు కలిసే ఉంటాయి. అయిన తర్వాత ఇక మానసిక శాంతి చెప్పాను కదా, మనసు ఎల్లప్పుడూ శాంతంగా ఉండడం. తర్వాత జితేంద్రియత్వం, అనగా ఇంద్రియమును జయించేటువంటి లక్షణం కలిగి ఉండడం. మొదలైన గుణాలు చూచి వాణ్ణి సత్వపురుషుడుగాను, ఎల్లప్పుడూ శాంతంగా ఉంటూ ఇంద్రియాల పట్ల వ్యామోహం లేకుండా. ఎందుకు రాదు మనకేమిటా దానివల్ల ఉపయోగం, ఎందుకు దాని వెనక పరిగెడతారు, వద్దని చెప్తూ ఉంటాడు. అటువంటి వాడు సత్వగుణ ప్రధానుడుగా ఉన్నట్టుగా గుర్తించవచ్చు నువ్వు తెలుసుకోవడానికి. నాన్న అర్థమైందా? తర్వాత కామనాది గుణాలను బట్టి రజోగుణ పురుషుడుగాను, ప్రతి కనపడిందలా కావాలి, లోపలేసుకోవాలి, అది చేస్తూ ఉంటాం. కోరికలు, రతి అవన్నీ ఉన్నాయి కదా, ఈ కామనల్లో ఉన్నవాడిని రజోగుణ పురుషుడుగా గుర్తించాలి. తర్వాత క్రోధము, హింసా ప్రవృత్తులను చూచి, అంటే క్రోధం ఏదైనా దొరక్కపోతే కోపం తెచ్చుకోవడం, ఇచ్చేసేయడం. తర్వాత హింస, చంపేయడానికి కూడా సిద్ధమే నీ పని అవ్వకపోతే. క్రోధము, హింసా ప్రవృత్తులను చూచి తమోగుణ పురుషుడుగాను గుర్తించవచ్చు. అంటే ఎట్లా గుర్తించడం? నీ ప్రవర్తన బట్టి, నీ వృత్తులు అన్నాడు కదా, నీ వృత్తుల్ని బట్టి నువ్వు ఏ గుణంలో ఉన్నావో తెలుసుకోవచ్చు. అర్థమైందా? అవి రెండు సైమల్టేనియస్. ఈ గుణం ఉన్నప్పుడు ఈ విధమైన వృత్తి నీ దగ్గర ఉంటుంది. అది ఓకే. పురుషుడు కానీ స్త్రీ కానీ నిష్కామ భావంతో నిత్య నైమిత్తిక కార్యాల ద్వారా నా పదముల ఆరాధన చేయువారు సత్వగుణులు కాగలరని తెలుసుకునుము. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే ఆడ మగ తేడా లేదు బిడ్డ, అందరూ చేయొచ్చు. కావాల్సింది ఏమిటి? నిష్కామ భావంతో. అమ్మవారి పూజ చేయగానే మెడలో బంగారంది లేకపోతే ఇవి రావాలని చెయ్యొద్దు.
ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అమ్మ నీ తోచింది చెయ్యి, నేను నీ పూజ చేస్తా అనుకుని నువ్వు చెయ్యి. నిష్కామ భావంతో నిత్య నైమిత్తిక కార్యాలు అంటే రోజు చేసేటువంటి, ఇప్పుడు మీరందరూ నైవేద్యాలు పెడుతున్నారు, వంటలు చేస్తున్నారు శ్రద్ధగా, ఏనన్నా ఇవన్నీ కూడా ఏం ఆశించేస్తున్నారు? ఏమీ లేదు. అక్కడ మన గురువులు దేవతలు వచ్చి కూర్చున్నారు. సమయానికి మనం ఎలా తింటున్నామో వాళ్ళకు కూడా ఇంత ఆహారాన్ని చూపించి ఒక మర్యాద, భూతదయ వాడిని. ఎందుకంటే వాళ్ళని విగ్రహాలను కూడా మీరు ఆ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు పంచభూతాలతో ఆవహింపజేస్తాం, మనం శక్తివంతంగా చేస్తాం. వాటికి కూడా మనకు ఉండేటువంటి ఆకలి దప్పులు ఉంటాయి. సో అవి తీర్చడానికి అయితే అవి గాలితో సంబంధంగా ఉంటాయి కాబట్టి అత్యంత స్వల్పమైన అమౌంట్ ఏమన్నా సరిపోతుంది. మనకైతే ఇంత కావాలి కుంభం. ఎందుకని మనం ప్రాణమయ కోశం శరీరమయ కోశం కదా, అన్నమయ కోశం కదా, అన్నమయ కోశంలో ఉంటాం కాబట్టి మనకి ఇంత పడితే కానీ అసలు కన్ను నిండదు. ముందు ఇంత పెట్టావు అనుకో, దేనికి పెట్టావు, వాసన చూడడానికి పెట్టావా అని అడుగుతాడు కనకయ్య కదా. అందుకని కంటికి ఇంపుగా ఈ మాత్రం పెట్టాలి. అర్థమైందా? దేవుడు కదా అక్కర్లా. ఎందుకని నువ్వు ఏం పెట్టినా వాడు వాయు రూపంలోనే తీసుకెళ్ళగలడు. కాబట్టి వాళ్ళు దాని నుంచి వచ్చేటువంటి పరిమళాలతోనే కడుపు నింపేసుకుంటారు. తర్వాత ఇంకొక గొప్ప లక్షణం వాళ్ళతో ఏమిటంటే అందరూ సమానంగా తీసుకుంటారు. మనం మళ్ళీ ఆ వడ్డంలో పొరపాటున ఒక చెంచా తక్కువ పడింది అనుకో, చంద్రయ్య గారికి కోపం వస్తుంది. ఆడికి ఎక్కువ పెట్టావు, నాకు తక్కువ పెట్టావు. ఎందుకంటే వీడిది చూసుకోడు, వాడిది చూస్తూ ఉంటాడు. వాడి విస్తట్లో ఎక్కువ పెట్టారా, నాది ఎక్కువ పెట్టారు, దృష్టి అంతా అట్లాగే ఉంటుంది. వాళ్ళు అది అనుకోరు, అందుకే వాళ్ళు దేవతలు అయ్యారు. అసలు వాడు మనం గుర్తుపెట్టి చేశాడు, అదే చాలురా పదు అందరం తీసుకుందామని చేస్తారు. అందుకే అందరి దేవతల్ని తలుచుకుని నువ్వు అగ్నిహోత్రంలో వేస్తే హవ్యవాహనుడు తీసుకెళ్ళింది అందరూ సమానంగా పంచుకుంటారు. వాళ్ళు కొట్లాట్లే ఉండవు వాళ్ళకి. అర్థమైందన్నా? సో ఆ విధంగా నిత్య నైమిత్తికాది కార్యాల ద్వారా నా పద ఆరాధన అంటే ఇక్కడ పదము అంటే కాళ్ళని కాదు, నా మూలం, నా పాదు ఏముందో అది తెలుసుకుని దాన్ని ఆరాధన చేసేవాడికి సత్వగుణుల కాగలరని తెలుసుకో. అటువంటి వాడు ఖచ్చితంగా సత్వగుణం వాడు అయి ఉంటాడు. ఎందుకని వాడు మంచిగా ఉండాలని అనుకుంటూ ఇక్కడ దేవతల రూపంలో ఉన్న వాళ్ళకి మంచి చేస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి గుడి తీయటం కాదు, అర్థమైందా? తర్వాత గుడ్డ అడ్డం కట్టి కొయ్యటము కాదు. ఈ రెండు తప్పే. సరే, ఒక వదిలేద్దాం. తర్వాత సకామ భావంతో, ఇదేమిటి ఇక్కడ నిష్కామ భావంతో చేసే పూజ వాడు ఎవడై ఉంటాడో చెప్తున్నాడు. 2 సకామ భావంతో అంటే నాకేంటి ఈ మాట లేకుండా మనం ఏ పని చేయం, నాకేంటి అనకుండా. సో సకామ భావంతో తన నిత్య కృత్యాల ద్వారా అంటే తను చేసే అన్ని పనుల్లోనూ పూజ చేయని, వంట చేయని, ఏమన్నా చేయని నిత్యకృత్యాల ద్వారా నన్ను ఆరాధించేవారు ఆ పని చేస్తూ కూడా భగవంతుడి కోసం. కానీ నాకేమిటి, ఇది నీకు ఆ నైవేద్యం పెడుతున్నా, నాకేమి ఇస్తావు? అర్థమైందా? సో నన్ను ఆరాధించేవారు రజోగుణులుగా భావించు. వాడు నిత్యం చేస్తుంటాడు నిత్యకృత్యాల ద్వారా, కానీ సకామ భావం అంటే ఆ కృష్ణుడు నైవేద్యం పెడుతున్నా, అది చేస్తే నాకు మంచిది, నాకేదోటి వస్తుంది అనే ఆశతో. తర్వాత 2వది, ఇక శత్రువులను పరిమార్చుటకై నన్ను భజించువారు తమోగుణ ప్రధానులుగా ఎరుగు. ఇప్పుడు మామూలుగా ఈ చేతబడులు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఎందుకని నువ్వు అడ్డంగా ఉన్నావు, సరిగా వాడికి కొట్టలేకపోతున్నాడు, అందుకని వెళ్ళి చేతబడులు చేసేవాడి దగ్గరికి వెళ్ళి మన కాలి గోళ్ళు, తల వెంట్రుకలు, బట్ట ఏదో ఒకటి ఇచ్చి దాని మీద ఆవాహన చేయించి బ్లాక్ మ్యాజిక్ అంటారు, చేతబడి చేయిస్తారు. సో దాంతో వీడు దెబ్బతింటాడు. అంటే నేను కొట్టలేను కనుక ఇంకోటితో కొట్టించటం, ఆ బుద్ధితో పూజ చేస్తారు. అర్థమైందా? కొంతమంది ఈ భూత ప్రేతాలని తమ అధీనంలోకి తెచ్చుకుంటారు బలవంతంగా, వాటితో కొన్ని పనులు చేయిస్తుంటారు. నాతో అది అవుతుంది చూడు, ఇది అవుతుంది చూడు అని వీడు వెళ్ళకుండా చేసేది ఆ భూతాలు వాటిని అధీనంలోకి తెచ్చుకుని చేస్తుంటారు. ఎవరైతే
అర్ధాయుష్కులో యాక్సిడెంట్లుగా వాటిగా చచ్చిపోతారో వాళ్ళకి సూక్ష్మ శరీరం ఆయుర్దాయం అయిపోయే వరకు వాళ్ళు ఇలా ఎలాడుతూ ఉండాలి. స్థూల శరీరం కాల్చిపోయింది, సూక్ష్మ శరీరానికి ఆయుర్దాయం అవలా పైకి వెళ్ళటానికి, అందుకని వీడు మధ్యలో ఎలాడుతూ ఉంటాడు. సో ఆ విధంగా అనమాట. నన్ను భజించేవారు తమోగుణ ప్రధానులుగా ఎరంగుము. సత్వరజస్తమో గుణాలకు కారణం జీవుల చిత్తము. నీలో 3 రకాల గుణాలు వస్తున్నాయంటే కారణం, మూల కారణం నీ చిత్తం. అంటే చిత్తము అంటే మార్పు చెందినటువంటి మనస్సు. అర్థమైంది నాన్న? ప్యూరిఫైడ్ మైండ్ ఈజ్ చిత్తం. సో జీవుల చిత్తమే ఈ 3 గుణాలు రావడానికి కారణం. ఈ మార్పులకు నాకు సంబంధం లేదు. అసలు విషయం క్లారిఫై చేస్తున్నాడు. ఒకవేళ ఇన్ని జరుగుతున్నాయి కదా, నా మనసు చిత్తం అన్నీ నీ అధీనంలో ఉన్నాయి కదా, అన్నిట్లోనూ నేనున్నాను ఏలు పెడుతూ ఉంటావు కదా, మరి ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు కూడా నీదే కదా అని మన కనకయ్య అనకుండా ఆయన ముందుగా క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఒరే, నీ దగ్గర చేసే దుర్మార్గపు ఆలోచనలకి నాకు సంబంధం లేదు. నీకు ఆలోచించడానికి, కార్యం చేయడానికి కావలసిన శక్తిని, చైతన్యాన్ని నేను ఇస్తాను. దాన్ని నువ్వు ఎలా వాడుకుంటావు అనేది నీదే. నువ్వు ఎలా వాడుకుంటావు అనేది నీదే. అర్థమైందా? కాబట్టి నాకు దానికి లింకు పెట్టకు అని చెప్తున్నాడు. ఈ మార్పులకు నాకు సంబంధం లేదు. ఈ గుణాల ద్వారానే మానవులు శారీరక ఆర్థిక మోహాలకు దాసులవుతారు. అంటే ఈ 3 గుణాల యొక్క ప్రభావంతోనే శారీరక ఏమిటంటే నేను చెప్పాను కదా, రజోగుణంలో ఏమిటి 24 గంటలు కామం, రతి, వీటికే శారీరక సుఖం. తర్వాత వీడు తమో గుణం, చంపైనా సరే సంపాదించడం, మర్డర్ చేసినా సరే సంపాదించాలి, తెల్లారప్పుడు కోటీశ్వరుడు అయిపోవాలి. సో ఈ విధమైన దాంట్లో ఆర్థిక మోహాలకి దాసులు అవుతారు, బంధనంలో పడిపోతారు. ఎప్పుడైతే నువ్వు ఈ మోహంలో పడిపోయావో నువ్వు చేసే కర్మ నిన్ను బంధిస్తుంది. కర్మ ఎప్పుడైతే బంధిస్తుందో నెక్స్ట్ జన్మ నీకు మళ్ళీ కర్మ రెడీగా ఉంది. సో ఆ విధంగా ఇది జరుగుతూ ఉంటుంది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.